అయ్యో అందరు మమ్మల్ని చూస్తున్నారే. రేయ్ ఏమైందిరా? ఐసీలో నుంచి వస్తున్నారు. రే శేషు ఏం చెప్పాలరా? అసలు మీ ఇద్దరికి పర్మిషన్ ఎవరిచ్చారా ఐసీయూ లోపలికి వెళ్ళడానికి? రేయ్ ఎందుకు ఏడుస్తున్నారా మీరు? ఏమైందిరా? ఏంటి బ్రో? రేయ్ కేడి చెప్పరా. జాన్ శర్మకు రక్తం ఇమ్మని చెప్పారా, అందుకే మేము లోపలికి వెళ్ళాము. రక్తమా ఇచ్చారా? లేదు, జాన్ శర్మ బ్లడ్ గ్రూప్ మాకు మ్యాచ్ అవ్వలేదు. అయితే నేనివ్వనా? లేదు, ఎవరు ఇచ్చారంట. ఏంట్రా వాగుతున్నారు? ఎందుకురా బ్లడ్ ఈ టైంలో? డాక్టర్ల మరి మాకెలా తెలుసు? జాన్ సమ్మని చూసారా? ఎలా ఉన్నారు? నోట్లో స్ట్రా పెట్టి. స్ట్రానా? స్ట్రా కాదు. రేయ్ ఏంట్రా నువ్వు? నోట్లో ట్యూబ్ పెట్టారు. చూడటానికి ఎంత బాధేసిందో మాకు. ముందా ఏడు పాపండ్రా. ఐసీయూ నుంచి బయటకు వస్తున్నారు. ఇద్దరు చేతిలో జ్యూస్ ఉంది. చేతిలో ఆ జ్యూస్ ఎక్కడి నుండి వచ్చిందిరా? అవును, జ్యూస్ గ్లాస్ వచ్చింది. ఎలా వచ్చిందిరా? జాన్ శర్మకి బ్లడ్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు పాపం అని మాకు జ్యూస్ ఇచ్చి వెళ్ళారు. హాస్పిటల్ అనుకుంటున్నారా, కోర్టు అనుకుంటున్నారా? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు మనల్ని వీళ్ళు. పోరా పోరా కంట్రోల్ బ్రో. డాక్టర్ 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 ఆగండి 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 ఆగండి. ఎందుకు ఇలా పరిగెత్తుకుంటూ వస్తున్నారు? డాక్టర్ చెయ్యవండి డాక్టర్. సూపర్ డాక్టర్, ఇది చిన్న విషయం కాదు. పర్ఫార్మెన్స్ అత్తర కొట్టేశారు. ఏం పర్ఫార్మెన్స్? డాక్టర్, జాన్ శర్మ మాకంతా చెప్పేశారు. ఇక మీదట మీరు నటించనక్కర్లేదు. ఓ అదా? ఆవిడ నాకు 20 ఏళ్లుగా తెలుసు. ఆవిడ అడిగేసరికి నేను నో చెప్పలేకపోయాను. సూపర్ గా చేశారు డాక్టర్. అసలు మాకే హార్ట్ బీట్ ఎలా పెరిగిపోయిందో తెలుసా? ఇంకేం చేయమంటారు? కుటుంబం అంతా కలిసి ఆవిడని అంతగా టార్చర్ పెట్టారు. అందుకని ఆవిడ ఆ నిర్ణయానికి వచ్చారు. వీడు మీకేదో చెప్పాలంట, చూడండి. డాక్టర్, అలాగే మీరు మాకు ఇంకో సహాయం చేస్తారా? ఏంటి? మేమిద్దరం ఇప్పుడు ఒక విషయం చెప్తాం. అది అచ్చుగుద్దినట్టు మీరు వచ్చి అక్కడ చెప్పాలి. చెప్పండి. మరీ దారుణంగా ఉన్నారయ్యా మీరు. డాక్టర్ కొంచెం చెప్పండి డాక్టర్. ఎవరికి డౌట్ రాదు కదా? డౌట్ రాకుండా మీరు ఎలాగో చెప్పేస్తారు, మిగిలింది మేము చూసుకుంటాం. సరే పదండి. వస్తున్నాం. అమ్మయ్యా, ఇది మాత్రం కరెక్ట్ గా జరిగిందంటే వినాయకుడికి థ్యాంక్స్. ఇప్పుడేంటి ఈ పూజలు అవి? డాక్టర్ వెళ్ళిపోయారు. పదరా. డాక్టర్ డాక్టర్, అత్తయ్యని ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు. ఎప్పుడు ఇంటికి తీసుకెళ్లొచ్చు? అంతా ఓకే కదా? ఇప్పుడు బానే ఉన్నారు కదా? బాగున్నారు, కానీ ఈ కండిషన్ ఇలాగే కంటిన్యూ అవటం మీ చేతుల్లోనే ఉంది. ఏంటి డాక్టర్, ఎందుకు ఇలా చెప్తున్నారు? ఇంకా పూజలవి చేయించమంటారా? మా అత్తయ్య కోసం నేను నిప్పులు తొక్కడానికి కూడా రెడీగా ఉన్నాను. కావడెత్తి పొంగళ్ళు పెట్టి ఏ పరిహారం చేయమన్నా చేస్తాను, చెప్పండి. అవేమీ అక్కర్లేదు. మరి ఇంకేం చేయాలి డాక్టర్? ఆవిడ హార్ట్ చాలా బలహీనంగా ఉంది. అయ్యయ్యో, భయపడకండి, మెల్లగా సరిచేసేద్దాం. అంటే నన్నేమైనా అత్తయ్యకి సెపరేట్ గా వంట చేసి పెట్టమంటారా? భోజనం కంటే కూడా మనసే ముఖ్యం. ఆవిడ మనసు సంతోషంగా ఉంటే ఆవిడ హార్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది.
అత్తయ్యకి అసలు ఇంకే స్ట్రెస్ రానివ్వం డాక్టర్. మా ఇంట్లో ఎప్పుడూ టీవీలో బ్రహ్మానందం కామెడీ, సునీల్ కామెడీ, ఇలా కామెడీ సీన్స్ చూపించి ఆవిడెప్పుడు నవ్విస్తూనే ఉంటాం డాక్టర్. అయ్యో, బంగారి, రవి ఆఫీస్ ని చూసుకుంటారు, అత్తయ్య ఇంట్లో ఫుల్ గా రెస్ట్ తీసుకుంటారు. ఏమండి, కామెడీ సీన్స్ చూస్తే స్ట్రెస్ తగ్గిపోతుందా? లైఫ్ అంతా ఆవిడ సంతోషంగా ఉండాలి కదా. దానికి ఏం చేయమంటారు డాక్టర్ గారు? దానికి మీరే వేరే ప్లాన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇన్నేళ్లుగా ఆవిడ డైలీ కంపెనీకి వెళ్తూ ఉన్నారు కదా. ఇంట్లో ఉన్నా సరే ఆవిడకి స్ట్రెస్ ఎక్కువే అవుతుంది. ఇవిడ మరీ చుట్టూ తిప్పుతోంది. ఉండు నేను చెప్తా. డాక్టర్ కొంచెం విషయానికి రండి డాక్టర్. ఏం చేయాలో చెప్పండి. అర్థం కాక తల తిరిగిపోతుంది. తల తిరుగుతుంది, స్ట్రోక్ వస్తుంది. ఆ తర్వాత చాలా కష్టమై... అయ్యో డాక్టర్, అపశకునంగా ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? చెప్పకూడదని నేను అనుకుంటున్నానండి, కానీ పరిస్థితి దారుణంగా ఉందే. ఇన్నేళ్లుగా ఆవిడ రెస్ట్ తీసుకుందే లేదు. ముందు ఆవిడ కంప్లీట్గా రెస్ట్ తీసుకోవాలి. అలా అని ఇంట్లో పెట్టి ఆవిడ్ని టీవీకి కట్టేయమని కాదు, అది రెస్ట్ అవ్వదు. డాక్టర్, మీరు చెప్పింది మాకు ఏమాత్రం కూడా అర్థం కావట్లేదు. ఇప్పుడు మేమేం చేయాలో చెప్పండి. ఆవిడ్ని ఎక్కడైనా అవుట్డోర్కి తీసుకువెళ్ళండి. అవుట్డోర్ అంటే ఊటీ, కొడైకెనాల్, మునార్ లాంటివే డాక్టర్? అలాంటివే. అలాంటి ఏదైనా ఒక టూర్ ప్లాన్ చేశారంటే బాగుంటుంది. ఓకే డాక్టర్, రేపే నేను అత్తయ్య ఈ ఇద్దరం ఎక్కడికైనా ప్లాన్ చేసి వెళ్ళొస్తాం. ఆంటీ, మీరు జానసమ్మ కలిసి వెళ్తే వాళ్ళకి ఇంకా స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మరి ఇంకేం చేయమంటారు డాక్టర్? ఫ్యామిలీగా వెళ్ళిరండి. ఆవిడ సంతోషం కుటుంబమే కదా. మీరందరూ కూడా ఉండి ఆవిడ్ని చూసుకున్నారు అంటే ఆవిడ హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడు బాడీ, హార్ట్ అన్నీ సెట్ అవుతాయి. డాక్టర్, మేము చూసుకుంటాం డాక్టర్. అందరం కలిసి ఫ్యామిలీ టూర్ అని వెళ్తాం డాక్టర్. ఇంకా మీదట జాను సంతోషం కోసమే మేము అందరం ఉండబోతున్నాం. ఆవిడ కంప్లీట్గా రికవర్ అయిపోతారు. నాకు ఆ నమ్మకం ఉంది డాక్టర్. మాకు జానసమ్మనే ముఖ్యం. అత్త, విన్నారు కదా డాక్టర్ ఏం చెప్పి వెళ్తున్నారు? ఝాన్సీ అమ్మని మనం సంతోషంగా చూసుకోవాలంట. ఎక్కడైనా మనం బయటకు వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? స్విట్జర్లాండ్ వెళ్దాం. ఏంటి అందరు నన్నే చూస్తున్నారు? స్విట్జర్లాండ్ వద్దంటే ఒక స్కాట్లాండ్, ఐస్లాండ్, ఒక న్యూజిలాండ్, కనీసం లండన్ కైనా వెళ్ళేసి వద్దాం. లండనా? కేడి, నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో అవన్నీ చెప్తున్నావా? ఝాన్సీ అమ్మ ఎక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటారో అక్కడికి తీసుకొని వెళ్ళాలి. మన కుటుంబం అంతా వెళ్ళాలి అంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోటుకే మనం వెళ్ళాలి.